చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ అయిన సంజు శాంసన్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. వరుస మ్యాచ్ల్లో 6, 7, 9 ఇలా సింగిల్ డిజిట్స్తో తీవ్రంగా నిరాశపరిచిన సంజు 4వ మ్యాచ్లో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఇక అసలు వడ్డీతో కలిపి కొట్టేశాడని చెప్పొచ్చు. 4 మ్యాచ్ల్లో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్లతో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 విధ్వంసకర బ్యాటింగ్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు ఐపీఎల్లో ఆ జోరును కొనసాగించలేక తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ విమర్శలకు తన బ్యాట్తోనే బదులిచ్చాడు. క్లాసిక్ షాట్స్తో అదరగొట్టాడు. అయితే ఇక 52 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని ఈ ఒక్క సెంచరీతో ఈ సీజన్లో ఒక అద్భుతమైన ఫీట్ సాధించాడు. అది ఏంటి అంటే 52 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని ఇక ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. సంజు విధ్వంసకర శతకానికి ఫిదా అయిన ఫ్యాన్స్ చేట నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్లో సంజు శాంసన్కి ఇది 4వ సెంచరీ. అతను చివరిసారిగా 2021లో సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2017లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ పై ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున తొలి శతకం బాదిన సంజు 2019 సన్ రైజర్స్ హైదరాబాద్ పై 2వ సెంచరీ, 2021లో పంజాబ్ కింగ్స్ పై 3వ శతకాన్ని నమోదు చేశాడు. తాజా సెంచరీతో 4 శతకాలు ఖాతాలో వేసుకున్నాడు. ఈ సెంచరీతో సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సెంచరీ బాదిన తొలి వికెట్ కీపర్గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనికి కూడా సాధ్యం కాని ఈ రికార్డును సంజు శాంసన్ అందుకున్నాడు. అంతేకాదు 3 వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సెంచరీ బాదిన తొలి ప్లేయర్గా కూడా సంజు శాంసన్ రికార్డుకెక్కాడు. అతను ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సిఎస్కే తరఫున శతకాలు నమోదు చేశాడు.